శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల 1వ తేదీ నుండి చివరి వరకు, మే నెలాఖరి వరకు కూడా ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. గురువు కూడా 1వ తారీఖే మారుతూ ఉన్నాడు, వృషభములోకి వస్తాడు. మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, సహజం కొన్ని రాసుల వాళ్లకు. అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్నీ ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు. మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు, చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదుగాక లేదు. ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అని నేను తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఎంత తిరుగుతారో, శారీరకమైనటువంటి శ్రమతో ఎంత తిరిగితే అంత లాభం అనేటువంటిది ఉంటుంది. అధిక శ్రమ ఉంటుంది, శ్రమకు తగినటువంటి లాభం ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, మిమ్మల్ని ఆదర్శవంతంగా చూస్తారు, మీరు ఏది చెప్పినా అది పాటిస్తారు నలుగురు, మీరు ఏది అనుకుంటే అది మీకు జరిగే విధముగా ఉంటుంది గాక మీకు. కనుక మానసికమైనటువంటి సంతోషముతో ఆనందముతో ఈ మాసమంతా కూడా గడపడానికి చాలా యోగవంతముగా ఉంటుంది. నెలాఖరులో కాస్త చిన్న మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది జరగవచ్చును. అన్నదమ్ముల రీత్యా ఏదైనా చిన్నపాటి ఇది ఉంటే ఉండవచ్చును. అంతేగాని మిగతా వ్యవహారాల్లో అంతా కూడా చాలా బాగుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా బాగుంది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, మేలు జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. ఏది ఏమైనా ఆల్రెడీ మాకు ఈ పనులు కావాలి, ఎప్పటి నుంచో పనులు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఆ పనులు అవుతాయి గాక. అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి మేలు జరుగుతుంది ఈ మాసము అనేటువంటిది తెలియజేస్తున్నాను. తర్వాత విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. అలాగే ఇంకా మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు తగినంత లాభసాటిగానే వ్యాపారాలు చేసుకుంటారు గాక. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఉన్నతమైనటువంటి అధికారుల నుండి అంటే సంఘములో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల నుండి ఆహ్వానాలు అందడం, మిమ్మల్ని కీర్తించడము, మిమ్మల్ని పొగడడం లాంటివి జరుగుతాయి గాక. కొంత మీరు ఆశ్చర్యచకితులై ఉండవచ్చును ఈ మాసంలో మీరు. తర్వాత సింహరాశి వాళ్ళ యొక్క సంతానముకు మంచి యోగవంతమైనటువంటి కాలముగా కూడా ఉన్నది. చాలా మేలు జరుగుతుంది. వాళ్లకు స్థానచలనాలు, ఉద్యోగంలో మార్పులు, వాళ్ళ ఉద్యోగంలో జీతాలు పెరగడం లాంటివి కూడా ఉన్నాయి గాక. ఏది ఏమైనా అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా విజయం లభించే విధముగా ఉన్నది. ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి. జయోస్తు.